మాది అంచులవారిపాలెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. మా ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు. మేము ఈ కూటమి ప్రభుత్వం రావాలని ఎంతో కష్టపడి కృషి చేసి మొత్తం అందరం ఈ ప్రభుత్వం కోసం చాలా కష్టపడ్డాం. ఈ ఉపాధి పని నుంచి ఎక్కడెక్కడ జనం ఎవరైనా పేద చిన్న చితక వాళ్ళంతా చాలా లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మంచిగా చేసిన కష్టానికి తగ్గ ఫలితాన్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు మంచి వాళ్లే కాదు, వికలాంగులు కూడా చేతని పని చేయగలుగుతారు అనే దానికోసం ఈ పని అవకాశం మాకు ఇచ్చారు. ఇవాళ రోజున ఇక్కడికి పిలిచి ఈ విధంగా మాట్లాడించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. గతంలో చెప్పే కదా సార్, 130 రూపాయలు, 120 రూపాయలు, 100 రూపాయలు, 80 రూపాయలు కూడా వేసిన రోజులు ఉన్నాయి. 290 రూపాయలు ఇప్పుడు మేము తీసుకుంటున్నాము. 290 రూపాయలు అంటే మాటలు కాదు సార్. 6:30కి వెళ్ళి 10:30 వరకు మంచినీళ్ళకి మన ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటాయి, మా మంచినీళ్ళకి కూడా డబ్బులు వేస్తున్నారు. మేము చక్కగా వెళ్ళి పని చేసుకుంటున్నాం, చల్లటయాలను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నాం. ఖచ్చితంగా చేసినాక 15 రోజుల్లోనే మా డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. వాళ్ళ కాడికి వెళ్ళటం వీళ్ళ కాడికి వెళ్ళటం ఏం లేదు సార్. 15 రోజులకి అమౌంట్ పడిపోతున్నాయి. అందుకే 100 రోజులు సరిపోవు సార్. ఇప్పుడు మాకు మాగానే సార్ అంతా వరే పండుతుంది. అది వచ్చేసరికి సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు వరి కొయ్యటానికి మిషనే. నాట్లు ఒక్కటి తప్పితే మనుషులు చేసే పని ఏది లేదు సార్. మొత్తం ఖాళీగా ఉంటున్నారు. మిరపకాయలకని ఆటోలు పెట్టుకొని పొరుగురు వెళ్తున్నారు. మరి బతకాలి కదా సార్. యాక్సిడెంట్లు, చనిపోవటాలు. అదే 150 రోజులు పని ఉంటే ఊళ్ళోనే చేసుకుంటాం కదా సార్. ఊళ్ళో చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి సార్. అందుకని ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి 100 రోజులను కాస్త 150 రోజులు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పని కల్పించుకునేలాగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్.